చెప్పుకున్నాం. యెమెన్ మీద దాడులకి, హౌతీల మీద దాడులకి ట్రంప్ క్లియరెన్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఇరాన్ అండతో నడుస్తున్నటువంటి హౌతీలు, హిజ్బుల్లా, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీటికి సంబంధించి ట్రంప్ ఉపన్యాసాలు ఇస్తున్నాడు కానీ కార్యాచరణ లేదు. ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించారంటే తాజాగా హౌతీల మీద అమెరికా విరుచుకుపడింది. యెమెన్లోని హౌతీల మీద అమెరికా భీకర స్థాయిలో దాడులు చేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా ఈ జరిగినాయి. 31 మంది పోయారన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. 101 మంది గాయాలైన. రాజధాని సనా సహా పలు నగరాల మీద అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినాయి. ఎర్ర సముద్రంలో నౌకల మీద దాడులు ఆపేదాకా హౌతీల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని తేల్చి చెప్పినటువంటి ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ఇది జరుగుతోంది. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య నౌకాదళ నౌకల్ని ఏ ఉగ్రవాద దళం ఆపలేదు అని తేల్చి చెప్పారు. బైడెన్ హయాంలో వీళ్ళు అనేకం చేసిన బైడెన్ ప్రభుత్వం దాడులకు పాల్పడింది కానీ సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. గాజాకు అండగా ఉంటాం, ఎలాంటి సవాళ్ళు ఎదురైన పాలస్తీనాలకు సాయం చేయడం అయితే ఆపమని చెప్పుకొచ్చారు. గాజా మీద ఇజ్రాయెల్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో మరోవైపున 9 మంది మృతి చెందారు.